హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. ఇదైతే మదర్స్ డేది చాలా లేట్ అయింది. సారీ అండి, నేను మా ఇంటికి వచ్చే వరకే లేట్ అయిపోయింది. పెడదామని అనుకుంటున్నాను, వీలు కావట్లేదు. ఎందుకంటే పిల్లలు వచ్చారు కదా హాలిడేస్కి అనేసి వీలు కాలేదు. అందుకనే ఇప్పుడు పెడుతున్నాను. మదర్స్ డే రోజు అయితే ఈసారి మేమందరం మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎందుకంటే పోయినసారి రాలేదు, ఈసారి మా అమ్మది మాసికం ఉంది కాబట్టి 9 నెలలది పెట్టుకోవడానికి వచ్చాము. దాని సందర్భంలోనే మా అత్తయ్య వాళ్ళు, అక్క వాళ్ళు, మా పిల్లలు, తమ్ముడు, ఆ నాన్న అందరం అక్కడే ఉన్నాము. మా పిల్లల కేక్ తీసుకొచ్చారు. మదర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేద్దామని. వద్దు అని చెప్పినా కూడా మా పిల్లలు వినలేదు. ఎందుకనంటే మా అమ్మనే లేదు. మాకు అసలు చాలా బాధగా ఉంది. బాధ అంటే అసలు అది ఇంకా ఎవరు తీర్చలేరు, అమ్మ లేని లోటు. మేము ఎంత బాధపడుతున్నాము అంటే అసలు అందరూ మదర్స్ డే రోజు అమ్మ చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నాము అసలు. ఇక పిల్లలు పర్లేదు, మేము మా బాధ చూడలేకనే కొంచెం హ్యాపీ చేయడానికని మా అబ్బాయి అయితే కేక్ తెచ్చాడు, కట్ చేపిస్తున్నాడు. ఇక మా అత్తయ్య ఉంది కదా, మా మేనత్త ఆమె, మా మేనత్తతోని కట్ చేపిద్దామని చెప్పి ఫస్ట్ ఆమెతోనే కట్ చేయించాము. తర్వాత మేమందరం కట్ చేసాము. మా తమ్ముడు మేమైతే కొంచెం హ్యాపీనెస్ అయితే తీసుకొచ్చాడు మాకు. ఎందుకంటే అమ్మ పోయింది. ఆ రోజు మొత్తం చాలా బాధగా ఉన్నాము అసలు. మా అమ్మ లేకపోతే మాకు అసలు ఏమీ అసలు తోచట్లేదు, ఏం లేదు. కొంచెం మా అత్తమ్మ అయితే మాకు ధైర్యం చెప్పి నేను ఉన్నాను కదా అని చెప్పింది. చాలా హ్యాపీగా అనిపించింది మా అత్తమ్మని చూసుకొని. ఎందుకంటే మదర్ లేకపోతే అది ఎలా ఉంటుందో ఆ పెయిన్ లేని వాళ్ళకే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. మా అమ్మ గురించి మాట్లాడాలంటేనే నాకు అసలు బాధ అనిపిస్తుంది చాలా. ఇగో మేమైతే ఇంకా ఇలా సెలబ్రేషన్ చేసాము చిన్నగా. మా పక్కన వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకు బాధపడతారండి, మేము ఉన్నాము కదా, అందరం ఉన్నాము కదా అనేసి అని అంటున్నారు. ఈసారి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడం మదర్స్ డే రోజు చాలా హ్యాపీగానే అనిపించింది ఒక రకంగా. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు, నాన్న వాళ్ళు అందరం ఇప్పుడు అంటే నెల ఉంది కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా తర్వాత 1 ఇయర్ అయిపోయాక బహుశా ఎప్పుడో ఒకసారి కలుస్తాము కదండి, అలా అనేసి అందుకనేసి చాలా బాధ అనిపిస్తుంది. ఇక మా బాబు అయితే కట్ చేశాడు. మా అక్కకి, మా అత్తయ్యకి, మాకు అందరికీ పెట్టాడు. మా పిల్లలు ఇద్దరు ఇంకో నాకు పెడుతున్నారు కేకు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. హాలిడేస్ కదా, చాలా రోజుల తర్వాత పిల్లలు వచ్చారు. రాగానే మదర్స్ డే కూడా ఇక్కడ చేసుకోవడం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం. నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. మా తమ్ముడు, మా నాన్న వీళ్ళందరి సందర్భంలో కేక్ కట్ చేసుకోవడం చేయడం. మీరు ఎక్కడ కట్ చేశారు అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయింది, సారీ అనండి. ఎందుకంటే ఇంకా పిల్లలు వచ్చారు కదా హాలిడేస్లో, వాళ్ళతోనే సరిపోతుంది, అందుకనేసి పెట్టలేదు. ఇంకో మా పక్కన వాళ్ళందరూ మదర్స్ డే రోజు అని అందరం గ్రూప్ ఫొటోస్ అయితే దిగాము. ఎందుకంటే మళ్ళీ కలుసుకోలేము కదా ఈ డేలో. మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు అనేసి ఈసారి అయితే మేము మదర్స్ డే ఇలా సెలబ్రేషన్ చేసాము. ఇక కొన్ని ఫొటోస్ మళ్ళీ గుర్తుంటాయి కదా అనేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాను. నేను మా తమ్ముడికి అయితే కేక్ తినబెట్టాను. చూడండి, కొన్ని ఫొటోస్ మేమైతే దిగాము. మేమైతే ఇలా చేసుకున్నాము మదర్స్ డే. మీరు ఎలా చేసుకున్నారో ఏందో నాకు కామెంట్ చేయండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏమేమి చేశాను అనేది లాంగ్ వీడియో ఇంకా పెడతాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.